నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. అందరూ అనుకున్నట్టుగానే జగన్ గారు అసెంబ్లీకి డుమ్మీ కొట్టేశారు. డుమ్మా కొట్టేశారు. అదే. ఆ! సో, ఇక రాకపోవటమే అంటే కంప్లీట్‌గా ఇక రానట్టు కింద లెక్కేనండి? ఒక 3, 4 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు మన విశ్లేషణలోని చెప్పాను. ఆ! 90% వచ్చే అవకాశం లేదు. హ్మ్. ఒకవేళ టెక్నికల్‌గా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి రావాల్సొస్తే కూడా అదే వచ్చి వెంటనే వెళ్ళిపోతాడు. వెంటనే వెళ్ళిపోయారు. అది గూడా అవును. ఆ తర్వాత ఇంకా జరిగితే రెగ్యులర్ సెషన్స్ జరిగేటప్పుడు హ్మ్. నెక్స్ట్ వర్షాకాలం సమావేశాలు ఉంటాయి. హ్మ్. ఉన్నప్పుడు వస్తారు. ఓకే. హ్మ్. వచ్చి ఆ రోజు సభలో గందరగోళం సృష్టించి పోడియం దగ్గర చేరటం, గందరగోళం చేసిన తర్వాత సస్పెండ్ అయ్యేటట్టుగా చూసుకుంటారు. హుహు. చేసిన తర్వాత గతంలో ఏం జెప్పారు? మా గొంతు నొక్కుతున్నారు. మాకిక్కడ న్యాయం జరగదు గాబట్టి, మేము ప్రజల్లోకి ఎళ్లి తేల్చుకుంటామని మళ్ళొక శపథం జేసి బయటికెళ్ళిపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది. హ్మ్. అది గూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నేను అనుకోను. వాళ్ళని పంపిస్తారు. ఓకే. ఎందుకంటే, అసలు వెళ్ళలేదనుకోండి, రేపొద్దున ఈళ్ళు జీతభత్యాలు తీసుకుంటారుగా 5 సంవత్సరాలు. హ్మ్. ఎమ్మెల్యేలు కాకపోయినా, ఆ సభకు అటెండ్ కాకపోయినా గూడా, ఆళ్ళ జీతభత్యాలు ఆళ్ళకొస్తుంటాయి. అదొక విమర్శ వస్తది గదా! ఓకే. అందుకని గతంలో గూడా ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల ముందే వాళ్ళు కాడిబారేసి ఎళ్ళిపోయారు మొత్తం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎళ్లారంటే ఆయన ఒకడే ఎళ్లారు. హ్మ్. మిగతా వాళ్ళందరూ రెగ్యులర్‌గా అటెండ్ అయ్యారు. చర్చలో పాల్గొన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించారు. హ్మ్. కానీ ఇక్కడ జరిగేటువంటిదేంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ముఖ కవళికలు చూస్తే ఎవరికైనా ఎలా అనిపించిందండి? మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. దుర్యోధనుడు ఆ రోజు మయసభలో ఎలాంటి అవమానం ఫీల్ అయ్యాడో, ఈ సభలో అలాగే ఫీల్ అవుతూ మనిషి తన పేరు తనే మర్చిపోయాడు. అవును. గుర్తుందా? అవును. జగన్మోహన్ అని నేను అని ప్రమాణం చేయటం మొదలుపెట్టాడు. అవును. అవును. కాబట్టి ఏంటంటే, ఆయన మనస్తత్వం తెలిసిన ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు సభలోకొస్తారనేటువంటిది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. రారు. అయితే ఎమ్మెల్యేలని రేపొద్దున ఆయన ఏమంటున్నాడు? నేను ఈ యాత్ర చేస్తాను. మనం ఓదార్పు యాత్ర అవును. డిసెంబర్ నుంచో, నవంబర్ నుంచో నేను చేస్తానంటున్నాడు. దానికి ఏదో ఒక ప్రాతిపదిక గావాలి గదా! హ్మ్. అందుకని ఏం చేస్తాడంటే, మేము సభలో ఉందాం అనుకున్నాము. కానీ మా గొంతు నొక్కుతున్నారు. మాకు సరైన అవకాశం ఇవ్వలేదు కాబట్టి, మా బాధలు మీకు చెప్పుకోవడానికి వచ్చామని ప్రజల దగ్గరికెళ్ళటానికి దీన్నొక సాకుగా చూపిస్తారు. ఓకే. చూపించిన తర్వాత ఏంటంటే, అక్కడి నుంచి ఆయన ఎందుకంటే, ఆ పార్టీ అనేదే చావుల మీద, సింపతి మీద, తర్వాత ఓదార్పు యాత్రల మీద, ఆ పునాది మీద పైకొచ్చినటువంటి పార్టీ గాబట్టి, మళ్ళీ మూలాల్లోకెళ్తున్నారనమాట వాళ్ళు. ఈసారి హ్మ్. ఎవరిని ఇది జేస్తారు? అంటే ఎలక్షన్ అయిపోగానే గొడవలు జరిగి దెబ్బలు తిన్నటువంటి కార్యకర్తలు. హ్మ్. చనిపోయినోళ్ళు. ప్లస్ ఈయన ఓడిపోయాడని గుండె పగిలిపోయి చనిపోయారంట చాలామంది. మరిప్పుడు ఆ లెక్కలు ఎంతనేది ఇంకా బయట పెట్టలేదు. దాన్ని ఒక 200, 300గా చూపించేటువంటి అవకాశం ఉంది. డేస్ కోసమా? డేస్ కోసం. అంటే ఉండాలి గదా! మరి ఏదో ఒక కార్యక్రమం ఉండాలి గదా! అంటే ఓకే. ఇలా మాట్లాడాల్సొచ్చినందుకు కూడా నాకు బాధగానే ఉంది. ఎందుకంటే 11 మందిని ఇచ్చినా కూడా నిన్ను ప్రతిపక్ష పాత్ర పోషించమన్నారు. లేపోతే మిమ్మల్ని గూడా ఓడించేవాళ్ళు గదా! సో, మీ బాధ్యత మీరు నిర్వహించకుండా ఇప్పుడు 23 మందున్నారు. ఆ రోజున ఏమన్నాడు కొడాలి నాని సభలో, నిండు సభలో, "ఏమయ్యా! చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని వయసులో తన తండ్రి వయసున్నటువంటి వ్యక్తిని పట్టుకొని 23 మందితోటి ఈ సభకి రావడానికి నీకు అవమానంగా లేదా? ఈ బతుకు బతికే కంటే చావు నయం గదా!" అన్నాడు. మరి 23 సీట్లకే చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోవాల్సుంటే 11 సీట్లొచ్చిన ఈళ్ళేమవ్వాలి? సో, ఇవాళ చాలామంది ఎన్నికైనోళ్ళందరూ చాలా చప్పచప్పగా ఫీలవుతున్నారు అసెంబ్లీ. హ్మ్. ఎందుకంటే వాళ్ళుంటే గతంలో వాళ్ళు చేసిన దురాగతాలు, మాట్లాడినవి అన్నీ బదులు తీర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారేంటంటే ఒక స్టేట్స్‌మన్ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను. చాలామంది ఈసారి మారిపోయారు. ఆయన ఇరగదీసేస్తాడు. అందరి మీద చర్యలు తీసుకుంటాడంటే నేను గతంలో కూడా అన్నాను. మిగతా ఎవరి నుంచైనా మీరు అది ఎక్స్‌పెక్ట్ చేయండి గానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఆయన ఒకసారి అధికారంలోకొచ్చినాక ఎంతసేపటికి పని, 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 అభివృద్ధి దీని మీదే ఉంటుంది ఆయనకి. హ్మ్. పైగా తన సభ్యులందరిని వార్న్ చేసాడు. మీరెవరు గూడా అతన్ని ఎగతాళి చేయొద్దు. ఆ గౌరవం ఇవ్వండన్నారు. చక్కగా గౌరవం కాన్వాయ్ లోపల దాకా రానిచ్చారు. ఆయనే వెనక నుంచి వచ్చాడు. ముందు నుంచి వస్తే ఏమవుద్దో అనేటువంటి దీనితోటి. సరే వచ్చిన తర్వాత కూడా సభలో ఎవ్వరు పల్లెత్తు మాట ఆయన అనలేదు. పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈయన సాధారణ శాసనసభ్యుడే గదా! అవును. అది ఆల్ఫాబెట్‌లో గూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో గూడా అవును. రాకుండా రాకుండా చేశారు. అవును. చేశారు. అవును. చేసినప్పుడేంటంటే, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదుంది.
కరెక్ట్‌గా వచ్చి నీకు ఒక రూమ్ కూడా కేటాయించాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు. కానీ ఒక రూమ్ కూడా కేటాయిస్తే అదే రూమ్‌లో కూర్చొని నీ టైం వచ్చినప్పుడు వచ్చేసేసి చేసి అంతా 10 నిమిషాల్లో ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవటం అనేటువంటిది ఏంటంటే అతని విలువ అతను తగ్గించుకున్నాడు. ప్రజల్లో ఏమనిపిస్తుంది సాధారణ ప్రజలు అరే చూడరా వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన గౌరవించారు అనేటువంటి పాజిటివ్ ఏమో వాళ్ళ మీదకెళ్ళింది. ఇంత చేసినా చూడండి సభను గౌరవించకుండా ఆయన వెళ్ళిపోయాడన్నారు. సరే నిన్న అయిపోయింది. ఇవాళ అవును. ఇప్పుడు వచ్చారనుకోండి ఆయన వీళ్ళు చేసే మర్యాదలు ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుంటే ఈయనెళ్ళి ఆయన అభినందించాలి చేయాలి ఈ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా. ఆల్మోస్ట్ 23 కేసులు ఏమో పెట్టారు మరి ఆయన మీద. దాంట్లో దిశ చట్టం మీద కూడా అయ్యి ఉన్నాయంట. ప్రతిసారి అయ్యి కూడా అదొకటి కోట్ చేస్తూ ఉంటాడు. అవును అదే. సో ఆ, ఇష్టం వచ్చిన కేసులు ఆ, ఎందుకంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు అనుకోండి 41A నోటీస్ ఇచ్చి వదిలేయాలి. ఉమ్, సో కొంచెం 7 సంవత్సరాలు పైన పడాలంటే అలాంటి కేసులు పెడితేనే ఇది ఉంటుందని చేశారు. అలాంటి వ్యక్తిని పైన కూర్చోబెట్టి అధ్యక్ష అని మైక్ కోసం అడుక్కోవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని నేను దుర్యోధనుడితో పోలుస్తాను. ఎందుకంటే దుర్యోధనుడిలో ఎంతటి అభిజాత్యం ఉందో, ఎంతటి ఆత్మ ఇది ఉందో ఆయనకి, ఈ ఈ అంతకంటే ఒక పాలు ఎక్కువే ఉంది ఈయనకి ఓకే. ఆత్మాభిమానం. ఆ, సో దాన్ని చంపుకొని అవసరమైతే ప్రాణమన్నా పోగొట్టుకుంటాడు కానీ దాన్ని వదులుకోవటానికి ఇష్టపడ్డు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తిని మనం శాసనసభలో చూసేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాం. ఇక మళ్ళీ ఆయన రోడ్ల మీదకి వెళ్ళటానికి ఒక ప్రాతిపదికను రెడీ చేసుకుంటున్నాడు.